I now invite our special guest, who is Venu Bhagavan sir. I invite him to give his speech, his observations, and how he feels about the show, and everything about what he feels. Venu Thank Bhagavan. you, Alekia. Thank you, Govindrasi, for inviting me here. So maybe I have been a speaker for a long time, and I'm myself an award winner by central government's institution Nehru Yuva Kendra in 1998 as a best youth award for the RR district. But still listening to the young Leo speeches, నాకు ఎప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే యాజ్ అ స్పీకర్ నాకు ఏమి నర్వస్నెస్ ఉండదు. బట్ ఇంత ఇన్స్పైరింగ్ స్పీకర్ చూసాక ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వీళ్ళ ముందు మాట్లాడాలంటే definitely I'm feeling little nervous. So thank you so much for being such an inspiration, and some of the people have brought real good things today, but first let me tell you that most of the people have given message. So I always talk about one thing: Leos are leaders. I'm also a Leo. Maybe my zodiac sign is a Leo. So leaders cannot give message. Leaders are the message. This we need to remember. I think one girl has really brought that మన కల్ట్ ఆఫ్ అడ్మిరేషన్ నుంచి మనం అడ్మైర్ చేసే విధంగా మనం ఏమన్నా చేయాలని చాలా మంచి మాట చెప్పింది. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ వి టెల్లింగ్ దట్ ఎవ్రీబడి డూ సంథింగ్, వాట్ యూ డూ దట్, బికాస్ యూ హ్యావ్ సో మచ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ. సో యు ఆర్ ఆల్ పొటెన్షియల్. ఇప్పుడు మనం చూసాం, మన ఒలింపిక్ లో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ యూతే కదా, కానీ ఆ యూత్ వెనకాల లీడర్స్, మెంటర్స్ ఉన్నారు. సో గైడెన్స్ ఉంది. ఒకప్పుడు అంత లీడర్స్ లేరు, మెంటర్స్ లేరు, కోచెస్ లేరు. ఇవాళ ఈచ్ ఛాంపియన్ వెనకాల కనీసం 5 to 6 డిఫరెంట్ కోచెస్ ఉంటారు. అలాగే మీకు లియోస్ కి మెంటర్స్ ఉన్నారు. దట్ ఆల్ ద లయన్స్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, బిజినెస్, కెరియర్, దే ఆర్ దేర్ టు గైడ్ యూ. దిస్ వాజ్ నాట్ దేర్. ఇది అందరికీ అవకాశం లేదు. ఇవాళ ఎప్పుడైతే యూట్యూబ్, ఈ టెక్నాలజీ వచ్చిందో, మెంటర్స్ ఆర్ అవైలబుల్ అట్ యువర్ ఫింగర్ టిప్. మీరు ఎనీ స్పీకర్, ఎనీ మెంటర్ మీరు వాళ్ళు కొడితే వాళ్ళు దే ఆర్ ఎట్ యువర్ కమాండ్. వేణు భగవాన్ మోటివేషన్ అని కొడితే మీకు ఏ టైంలో వచ్చి మాట్లాడతాయి, యూట్యూబ్ లోనో అక్కడ ఇక్కడ ఇట్లా. సో దిస్ వాజ్ ద గ్రేట్ టైం. సో ఆల్సో యూ పీపుల్ ఆర్ మిలీనియల్స్, మేబీ ఈ సెంచరీలో పుట్టుంటారు. సో ఇఫ్ సంబడి ఈస్ ట్రైంగ్ టు గైడ్ యూ, మన ఇందాక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే చాలా బాగుంటుంది అన్నారు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, కానీ రైట్ ఎడ్యుకేషన్ అన్నది ఇంకా కూడా దొరకలేదు. అందుకని అది ఎక్కడ దొరకదు కూడా. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ని సంవత్సరాల తర్వాత రివైజ్ అయింది, అది వచ్చి అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ అప్పటికి అది కూడా మారిపోవచ్చు. అందుకని ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిస్కవర్ హూ యు ఆర్ ఇన్సైడ్. ఎందుకంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో చేయాల్సిన మొట్టమొదటి వర్క్ ఏంటంటే టు ఫైండ్ యువర్ వర్క్. అందరూ బర్త్డే ఎప్పుడో తెలుసు, సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ వెన్ యు ఆర్ బార్న్ డజంట్ మ్యాటర్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. చిన్నప్పుడు బాగుంటుంది అది. ఆఫ్టర్ దట్ వై యు ఆర్ బార్న్ అన్నదే మ్యాటర్ జీవితంలో. ఆ వై డిస్కవర్ దొరకలేదు అనుకోండి, క్రియేట్. బికాస్ మనకి 3 దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ ఇస్ ద అంటే గాడ్, అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ అంటారు. పాస్ట్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ కార్ కి రేర్ వ్యూ మిర్రర్ లాంటిది, ఇట్స్ ఎ గైడెన్స్. సో ద ఫ్యూచర్ ఈజ్ ఎ విండ్షీల్డ్, ముందు కనపడుతుంది. అయితే మనకి డెస్టినేషన్ కనపడదు. మన జీపీఎస్ లో కూడా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా డైరెక్షన్ చూపిస్తుంటుంది. మన లైఫ్ కూడా జీపీఎస్ ఉంది. ఆ జీపీఎస్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది కాకుండా జీన్ పొజిషనింగ్ సిస్టమ్. మన జీన్ కి ఆటోమేటిక్ గా ఒక డైరెక్షన్ తీసుకెళ్తా ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ ఐరన్ తీసుకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఐరన్ లో మాలిక్యూల్స్ అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. ఒక మ్యాగ్నెట్ కి ఆల్ టువర్డ్స్ వన్ డైరెక్షన్. ఎప్పుడైతే మీరు జీన్ పొజిషనింగ్, ఈ జీపీఎస్ ని పట్టుకున్నారో, మీ ఇన్నర్ కాలింగ్ ని పట్టుకున్నారో, ఇకిగాయ్ అని కూడా చెప్తా ఉంటారు. వాట్ ఈజ్ ఇకిగాయ్? ఇకిగాయ్ అంటే వాట్ ఈజ్ యువర్ ప్యాషన్. మీకు అత్యంత ఇష్టమైన పని ఏంటి అంటే, ఇష్టమైన పని వేరు, అత్యంత ఇష్టమైన పని అది చేయకుండా ఉండలేకపోవడం వేరు. అంటే ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఉన్నారనుకోండి, ఆయనకి ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ద మోస్ట్ లవబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే అబ్సల్యూట్ ప్యాషన్. అంటే ప్యాషన్ వేరు, అబ్సల్యూట్ ప్యాషన్ వేరు. ఇప్పుడు ఒక మార్టిన్ లూథర్ కింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, అంటే కొంతమంది పేర్లు చెప్తే ఆ ఫీల్డ్ గుర్తొస్తుంది. అంటే వాళ్ళకి అది దే ఆర్ ఇన్సెపరబుల్. సచిన్ అండ్ క్రికెట్ ఆర్ ఇన్సెపరబుల్. విశ్వనాథన్ ఆనంద్ అండ్ చెస్ ఆర్ ఇన్సెపరబుల్. అమితాబ్ బచ్చన్ అండ్ యాక్టింగ్ ఆర్ ఇన్సెపరబుల్. సో అంటే వాళ్ళు
వాళ్ళ పేరు చెప్తే ఆ ప్రొఫెషన్స్ గుర్తొస్తాయి. ఆ ప్రొఫెషన్స్ లో టాప్ ఎవరంటే వాళ్ళ పేరు చెప్తారు. సో అంతగా వాళ్ళు ఒక లెజెండరీ ఐకాన్ అయిపోయారంటే సో అబ్సల్యూట్ ప్యాషన్ అనమాట. సో ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదండి, మిషన్ అంటే ప్రపంచానికి అవసరం ఉండాలి. యు మస్ట్ సాల్వ్ ఆర్ సర్వ్ ఏ నీడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. అలాగే కెన్ యూ మీట్ ఆల్ and also disable that they unmute themselves? Yeah, sure. Yeah, thank you. So it is the mission is actually that to solve a problem or serve a need. ఎలా చేయగలుగుతారు మీరు అది? బికాస్ ప్రపంచానికి మీ గురించి అక్కర్లేదు. మీరు ద పర్పస్ ఆఫ్ ఎనీ జాబ్, ఎనీ కెరియర్ ఆర్ ఎనీ బిజినెస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, టు మేక్ అదర్స్ లైఫ్ ఈజీ. ఇవాళ స్విగ్గీ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ. ఆర్ అమెజాన్ ఆన్లైన్ కొనుక్కుంటున్నారు, ఇట్ ఈస్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ. So ఒక coach or mentor making a businessman's life easy. So today Neeraj Chopra brought a gold medal. What he has done, and medal పట్టుకొచ్చారు, ఆయన ఒకటి పట్టుకొని చూపిస్తారు. But what he has done is because of that one man's persuasion for a long time, ఆయన మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఆ పథకం తీసుకురావడం వల్ల మన యొక్క బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఆ ఒక్కరోజు ఎంతమంది ఛార్జ్ అంటారు, ఎంతమంది డెసిషన్ తీసుకుని ఉంటారు టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. అంటే మనందరికి ఆ యూఫోరియా ఎందుకు వచ్చిందంటే, ఎవరన్నా మన లాంటి వాళ్ళు ఒక సింపుల్ పీపుల్ అలాంటి ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ చేసినప్పుడు వీ టూ కెన్ అని ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ ఆ రోజు మొత్తం మీడియా కానీ ఎక్కడ కానీ ఏ నెగిటివ్ న్యూస్ ఉండదు. అట్లీస్ట్ దే మేడ్ వన్ డే టూ మచ్ పాజిటివ్ ఫర్ దిస్ కంట్రీ. Isn't that charging is enough for a nation, for a week or a month or sometimes to take a lifetime decisions? As Anthony Robbins always says, in the moments of the decision, your destiny is shaped. So today we are the reason, because of some decisions in the past, tomorrow will be the result of the choices we take today. అంటే ఎలాంటి చాయిసెస్ తీసుకోవాలంటే, యూజువల్గా మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి గొప్ప డెసిషన్స్ తీసుకోవాలి. మన ఫ్యూచర్ ఇమాజినేషన్ నుంచి ఏదైతే ఉందో అక్కడ డిక్లరేషన్ ఎప్పుడైతే చేసామో వీ గెట్ ద ఫ్యూచర్ మైండ్ సెట్. ఓన్లీ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అస్ ప్రెసెంట్ పర్సన్ టు టేక్ టు ద ఫ్యూచర్ పర్సన్. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, పాస్ట్ నుంచి చాలా మంది ప్రెసెంట్కి వస్తారు, నా స్పీచ్ ఎలా ఉందని చూసుకుంటారు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చూసుకుంటారు, చూసుకుని నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడాలి. సో యూ విల్ ఆల్వేస్ బి ద డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యువర్ పాస్ట్. యూ విల్ నెవర్ ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. అదే కనుక విజనరీస్ ఏం చేస్తారంటే, దే ఇమేజిన్ ద ఫ్యూచర్. ఇప్పుడు సపోజ్ మీ ఆల్ ఇన్నోవేటర్స్ ఏం చేస్తారు, సపోజ్ ఏదైనా కార్ తయారు చేయాలి, అందరినీ ఎంక్వైరీ చేసి మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలి అని ఎంక్వైరీ చేసి దాని ప్రకారం కార్ డిజైన్ చేసి దాని మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొచ్చేటప్పుడు మినిమం 3 to 5 years పడుతుంది. బై ద టైమ్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ద పబ్లిక్ మైట్ హ్యావ్ చేంజ్డ్. సో అది ఫ్లాప్ అవుతుంది. సో అందుకని విజనరీస్ ఏం చేస్తారంటే, దే ఇమేజిన్ ద ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమానిటీ. ఏం అవసరం ఉంటుంది, సపోజ్ లాస్ట్ డికేడ్ లో నెక్స్ట్ డికేడ్ ఉంటుందా? 2020 is the last year of the last decade. 2021 is the new year of the new decade. And you cannot think the same way in the new decade. So every time మన ఫోన్ వర్షన్స్ అప్డేట్ అవుతుంటాయి, మనకి అన్ని అప్డేట్ అవుతుంటాయి. సో వీ మస్ట్ బి ద నెక్స్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అందుకే నేను ఒకటే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను, తపస్సు అని. తపస్సు స్టాండ్స్ ఫర్ టీ అన్నది టైం. యూత్ అనుకుంటారు కదా, యూత్ లో ఉన్నప్పుడు విజ్డమ్ లేదనుకోండి, యూత్ మళ్ళీ రాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, మనీ ఉండకపోవచ్చు. సో మీరు బాగా సంపాదించిన తర్వాత మనీ ఉండొచ్చు, సో టైం ఉండకపోవచ్చు, ఎనర్జీ కూడా ఉండకపోవచ్చు. సో టుడే యూ హ్యావ్ ద ఎనర్జీ అండ్ టైం. సో దీనిని మీరు కేవలం ఒక జాబ్ చేసుకోవడానికి, ఎందుకంటే జాబ్ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది సెటిల్ డౌన్ అంటారు. అంటే మీరు ఎప్పటికీ సెటిల్ డౌన్, మీ ఎనర్జీ గాన్, నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. బట్ కెరియర్ ఈజ్ వేర్ యూ ఆర్ లెర్నింగ్, సో దట్ యువర్ ఎర్నింగ్ ఆల్సో ఇంక్రీజింగ్ అలాంగ్ విత్ యువర్ లెర్నింగ్. But there is one more thing called mindset of an entrepreneur, mindset of a creator. Sundar Pichai, Satya Nadella, these are not employees of a company. They are entrepreneurs. Entrepreneur qualities undi organizational work cheste, they are called entrepreneurs. So they own the company. So they visualize, they imagine, they ideate, and they create, and they own that project to execute also. So adu oka money investment tappa migitha anta same to same. So they grow leaps and bounds. So whether it's your business, whether you are in any field, you have to think like a creator's mindset. So ఎందుకంటే జీవితంలో అతిపెద్ద పేదరికం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, డిపెండెన్సీ is the biggest poverty in life. If you depend on anybody physically, mentally, psychologically, emotionally, you become beggar. And in fact మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరిని మీ మీద డిపెండ్ అయ్యేలా చేయకూడదు.
ఐఎమ్ అగైనెస్ట్ following anybody. నన్ను ఎవరైనా మీ ఫాలో అయ్యారంటే ప్లీజ్ డోంట్ ఫాలో మీ. నోబడీ షుడ్ ఫాలో ఎనీబడి. సో వీఆర్ ఆల్ సోల్ విత్ ఎ బాడీ. సో మన అల్టిమేట్ గా వీఆర్ కనెక్టెడ్ టు ద హయ్యర్ సోర్స్. వీఆర్ నాట్ రీసోర్స్, వీఆర్ డైరెక్ట్ సోర్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే we must discover our unique potential, our inner voice, our calling, and help also discover their greatness. So and what they can create. ఎందుకంటే మనకి మైండ్ యూజువల్ గా సర్వెంట్, బట్ అన్ఫార్చునేట్లీ వి మేడ్ ఇట్ యాజ్ అ మాస్టర్. అందుకే ప్రతి చిన్నదానికి మనం ఇంటెలిజెన్స్ వాడుతూ ఉంటాం, అప్సెట్ అయిపోతూ ఉంటాం. సో ఎదర్ ఎమోషన్ ఆర్ థాట్, ఈ రెండిట్లో కొట్టుకుంటా ఉంటాం. బట్ అందుకని ప్రతిరోజు మనం ఈ సరైన టీ తాగాలి. టీ అంటే థాట్స్, ఎమోషన్ అండ్ యాక్షన్. థాట్ కనుక లోయర్ లెవెల్లో ఉందనుకోండి, ఎమోషన్ ఆల్సో విల్ బి ఎట్ ఎ లోయర్ లెవెల్, అండ్ యాక్షన్ డిపెండ్స్ అపాన్ ఎమోషన్ ఓన్లీ. బికాస్ ఎమోషన్ బాగుంటే మోషన్ వస్తుంది. అంటే ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్, ఇప్పుడు గోల్డ్ మెడల్ విజువలైజ్ చేస్తారు ఒలింపిక్ మెడల్స్ ముందు. ఇది ఎందుకు అన్నది వాళ్ళకి చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఇది వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఇమేజిన్ చేస్తారు. సో వాట్ యువర్ పేరెంట్స్ కెన్ ఫీల్, వాట్ యువర్ విలేజెస్ కెన్ ఫీల్. సో మీకు స్పాన్సర్షిప్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, హౌ యువర్ ఇంటరాక్ట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ విజువలైజ్ చేస్తారు లైఫ్ ఆఫ్టర్ ఒలింపిక్ మెడల్. అండ్ దట్ గివ్స్ దెమ్ వై. Because why gives you the emotionally charged one, why gives you meaning, why gives you the purpose. So ఎప్పుడైతే ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉందో then you will take the action. Otherwise your reptilian brain full of programming. సో ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఉంటుంది అది. మనం ఎవరినైనా చూసి ఇన్స్పిరేషన్ పొంది బదులు కంపారిజన్ వచ్చింది అనుకోండి. బికాస్ ద బెస్ట్ ఎనిమీస్ ఇన్ లైఫ్ ఆర్ 3 బెస్ట్ ఎనిమీస్. ఏంటంటే ఒకటి కంపారిజన్. బికాస్ మన ఫింగర్ ప్రింట్స్ ఏ మ్యాచ్ అవ్వవు, మన యూనిక్నెస్ ఎలా మ్యాచ్ అవుతుంది. మీరు ఒక 10 సేమ్ స్పోర్ట్స్ పర్సన్ చూసుకోండి, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, గోల్ఫ్ కానీ, ఒకేలాగా ఆడలేరు. ఒకేలాగా ఆడితే ఆ పైన టాప్ లో ఉండకపోను. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎనీ లెజెండ్స్ ఆర్ మాస్టర్స్, వాళ్ళందరికీ కామన్ గా ఉండేది ఒకటే, ఏది కామన్ గా లేకపోవడం. దట్ ఈస్ వై దే ఆర్ ఆన్ ద టాప్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జడ్జ్మెంట్. మనకి ఎగ్జామ్స్ లో పాస్ అయ్యే మార్కులు, సో లేదా జాబ్ వచ్చింది, శాలరీ, సో 100 రకాలుగా మనం జడ్జ్ చేసుకుంటాం. వెదర్ యూఆర్ సక్సెస్ఫుల్, యావరేజ్, ఆర్ మన క్యాష్ ని బట్టో, క్రెడిట్ బట్టో, క్వాలిటీ, మన కారుని బట్టో, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని బట్టి మనం జడ్జ్ చేసుకుంటాం. నాట్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్, వాట్ కంట్రిబ్యూషన్స్ వీ హ్యావ్ డన్. సో నెవర్ జడ్జ్ యువర్ సెల్ఫ్, బికాస్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. నెవర్ స్టాప్. ఈవెన్ ఇఫ్ యూ మేక్ మిస్టేక్, దట్ ఈస్ ఓకే. మేకింగ్ మిస్టేక్ నాట్ ఏ మిస్టేక్, బట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ బట్ బ్లెండర్. So in fact there are no mistakes in life. Please remember this. Only takes. You have taken an action. Adi miss aithe mistake antam, adi miss avapothe success antam, but not taking action is the mistake. So another one is perfection. Perfect ga maatladali anukoni perfect ga lekapindi anukondi 100% రావాలంటే 98 వచ్చినా కానీ డిసప్పాయింట్ అయిపోతుంది. నీకు 100% గోల్డ్ బిస్కెట్ కి తప్ప దేనికి పని చేయదు. సో 4 కేటగిరీస్ ఆఫ్ టాలెంట్ ఉంటాయి. మీడియోకర్ ఎవరికి అక్కర్లేదు. యు ఆర్ బ్యాడ్ ఎట్ సంథింగ్, నోబడీ వాంట్స్ యువర్ సర్వీస్, నోబడీ రికగ్నైజెస్. దేర్ ఇస్ అ నెక్స్ట్ కేటగిరీ కాల్డ్ గుడ్. యు ఆర్ ఏబుల్ టు డూ, బట్ మీరు డ్రైవ్ చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ మీడియోకర్, యు ఆర్ డేంజరస్, మీ లైసెన్స్ రద్దు చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ గుడ్, యు ఆర్ ఏబుల్ టు డ్రైవ్ యువర్ ఓన్ కార్. ఎవరికి మీకు డ్రైవర్ జాబ్ కూడా ఇవ్వరు. బట్ ఇఫ్ యు ఆర్ ఎక్సలెంట్, యూ విల్ బి గివెన్ ఎ జాబ్. ఎనీ బిజినెస్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్, యూ విల్ సర్వైవ్. బట్ స్టిల్ you will not be the talk of the town. There is another category called exceptional. ఈ ఎక్సెప్షనల్ కేటగిరీ ఎప్పుడైతే మీరు వచ్చారో మీ గురించి ప్రత్యేకించి అక్కడ దాకా వస్తారు. మీరు ఎక్కడున్నారని అనవసరం, మీ దగ్గరికి వస్తారు. సో ఎక్సెప్షనల్ రావాలంటే యూ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ యువర్ స్ట్రెంగ్త్, యువర్ యూనిక్ స్ట్రెంగ్త్, యువర్ డిస్టింక్ట్ ఫోర్టే అంటారు దాంట్లో, ఇంగ్లీష్ లో చెప్పాలంటే డిస్టింక్ట్ ఫోర్టే, ఆర్ యువర్ కోర్ జీనియస్. మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో 10 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, పిక్చరిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, నేచురల్, స్పిరిచువల్. సో ఇట్లా 10 ఇంటెలిజెన్సెస్ లో వీఆర్ డామినెంట్ 4 ఉంటాయి. విత్ ద కాంబినేషన్ ఆఫ్ దాట్, ఇఫ్ యు ఆర్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్, ఇఫ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్, యువర్ కెరియర్, perhaps there's no person like you. So we are born with an education. ఒక సీడ్ లాగా మనకి ఆ జీన్ లో ఉంది. అది ఆ సీడ్ని సరైన నేల మీద వేసినప్పుడు, రైట్ సాయిల్ మీద వేసినప్పుడు ఎట్లా వస్తుందో, ఆ స్కూల్ అన్నది, మన కల్చర్ అన్నది, మన పేరెంటింగ్ అన్నది, మన ఎన్విరాన్మెంట్ అన్నది, that becomes the soil. It is the environment whether that will help them grow to their potential or it will curtail. ఎందుకంటే రోడ్డు మీద పడేస్తే తొక్కకుండా పోతారు, రాళ్ళ మీద వేస్తే అది మొలకెత్తవు. అది పొదల్లో అయితే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ దాన్ని ఎదగనివ్వదు.
only right place, right location. So what we require is equal opportunity. పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం అంటే. ఫార్చునేట్లీ ఇవాళ జెండర్ బయాస్ లేకుండా, ఆడపిల్ల అబ్బాయిన తేడా లేకుండా, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్ అనే తేడా లేకుండా, మోస్ట్ ఆఫ్ us got an opportunity today to pursue. ఇవాళ మనకి పథకాలు వచ్చిన వాళ్ళు చూడండి, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వచ్చిన వాళ్ళు. ఇవాళ హిమదాస్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి చూసినా దే డిస్కవర్డ్, బికాజ్ అవర్ యూనిక్నెస్ ఇస్ డిస్కవర్డ్. పబ్లిక్ స్పీకింగ్ ఎవరైనా స్కిల్స్ నేర్పించవచ్చు, కానీ దే బికమ్ లౌడ్ స్పీకర్స్. సో దే మేక్ సౌండ్ బట్ నాట్ సెన్స్. పివి నరసింహరావు వీళ్ళందరూ, మన్మోహన్ సింగ్ లేదా పివి నరసింహరావు వీళ్ళందరూ గొప్ప ఆరేటర్స్ కాదు, బట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అలా గాంధీజీ ఆల్సో నాట్ ఎ గ్రేట్ ఆరేటర్, but they are influencers. Andukane our voice doesn't mean our vocal cords. Our voice means it needs an expression. Ee prapanchamlo adi express cheyadaniki, to sing your song so that a problem is solved or a need is solved, or somebody may be enabled or inspired. So to bring out that, maybe my books, నేను ఎక్కువ పెద్ద ఘనకార్యాలు చేసిన తెలియదు, కానీ నేను రాసిన ఒక ఫైర్ పుస్తకం చదివి, ఒక లీలా లక్ష్మారెడ్డి గారిని 30-40 సార్లు చదివి, ఆవిడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని పెట్టి ఇవాళ 30-40 లక్షల మెదక్, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో 40 లక్షల మొక్కలు స్కూల్ పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళని అడాప్ట్ చేసుకునేటట్టు చేసి, దాని బర్త్డే కూడా సెలబ్రేట్ చేసి అన్ని మొక్కలు నాటడానికి కారణమైన ఆర్గనైజేషన్ పుట్టడానికి నేను రాసిన ఒక పుస్తకం కారణమే. అంటే ఐ మే నాట్ డూ great things directly, I may ignite or enable somebody else's greatness. So each one has to discover their uniqueness. And మీకు ఎప్పటికీ గర్వం రాదు. ఇకిగాయ్ చూడండి, ఇకిగాయ్ జపనీస్ కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ లైఫ్, హ్యాపీ లైఫ్ ఉండడానికి కారణం ఏంటంటే, డిడ్ యూ డిస్కవర్ ఎవర్ ఇకిగాయ్ అంటారు. అంటే ఫస్ట్ ప్యాషన్, వాట్ యూఆర్ అబ్సల్యూట్లీ ప్యాషనెట్. ఎప్పుడు మీరు అలసిపోరో, హార్డ్ వర్క్ అనిపించదో, హార్డ్ వర్క్ తోటి హార్డ్ వర్క్ ఎక్కడ ఉంది దాంట్లో, అడగపోతే అలసిపోతారు, ఆడి కాదు. సో రెండవది మిషన్, ప్రపంచానికి అవసరమై ఉండాలి. మూడవది ఒకేషన్ అంటే దాంట్లో మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ డెవలప్ అయి ఉండాలి. సో ఇది డెవలప్ అవ్వాలంటే ముగ్గురు స్నేహితులు కావాలి, ముగ్గురు శత్రువులు ఎవరని చెప్పాను. కంపారిజన్, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఈవెన్ యువర్ సిబ్లింగ్. ఇఫ్ పేరెంట్స్ ఆర్ డూయింగ్, దట్ ఈస్ అప్ టు దెమ్, బట్ యూ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. సో నిన్నటి కంటే ఇవాళ బెటర్గా ఉన్నావు లేదా, ఇవాళ కంటే రేపటికి బెటర్గా ఉన్నావు లేదా. సో స్ప్రింట్ వర్సెస్ మారథాన్, స్ప్రింట్ లో వేరే వాళ్ళని బీట్ చేస్తేనే మీకు మెడల్ వస్తుంది, బట్ మారథాన్ ఈజ్ నాట్ లైక్ దట్. I completed 20K run, I completed a marathon. So it is your own potential. నీ సత్తా నువ్వు తెలుసుకోవడానికి చేసేదే మారథాన్. లైఫ్ ఈజ్ ఎ లాంగ్ మారథాన్. సో ఎక్కడే మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ డజంట్ మ్యాటర్. సో వెదర్ యువర్ లైఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, దట్ మ్యాటర్స్. అందుకని ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ ఆర్, ద ఫస్ట్ వన్ ఈజ్ గ్రాటిట్యూడ్. బీ గ్రేట్ఫుల్. ఇక్కడ ఎంతమంది మిలియనీర్స్ ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారంటే, మా డాడీ అండి నేను కాదని చెప్పొచ్చు, లేదా ఇంకా కాదని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ us have more worth than a millionaire or a billionaire, because మన బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్, నాకు తెలుసున్న ఒక 5 కోట్ల వర్త్ ఉంటుంది. బికాస్ మనలో తయారు చేసిన ఇంప్లాంట్స్, ఐ హావ్ గాట్ 2 children. మై యంగెస్ట్ సన్ గాట్ ఎన్ హియరింగ్ ఛాలెంజ్, ఐ గాట్ హిమ్ ఏ కాక్లియర్ ఇంప్లాంట్. 10 సంవత్సరాల క్రితమే 11 లక్షలు ఖర్చు అయింది. దాని మెయింటెనెన్స్ అంటే 2 చెవులకి వేస్తే 22 లక్షలు. అండ్ దెర్ ఇస్ నో ఇంప్లాంట్ ఫర్ బ్రెయిన్, దెర్ ఇస్ నో ఇంప్లాంట్ ఫర్ ఐ. సో ఇంప్లాంట్స్ ప్రకారమే మనకి 5 కోట్ల వర్త్ ఉంటుంది మన బాడీ. సో అంటే ఎన్ని కోట్ల వర్త్ ఎవరి బాడీ? Do we thank them? We take our body for granted. ఏది తింటే నాలుగుకి టేస్ట్ ఉంటుందో అది తింటా ఉంటాం. మళ్ళీ ఇమ్యూన్ తగ్గిందని మనం రకరకాల బయట నుంచి చేసుకుంటూ వస్తుందా? కరోనా అనేది చట్టం లాంటిది. బలహీనుల మీద బలంగా, బలవంతుల మీద బలహీనంగా పనిచేస్తుంది అది. సో ఇట్ ఈస్ లైక్ ఏ కాన్స్టిట్యూషన్. అంటే చూడండి, ఇట్ అప్లైస్ వీక్లీ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ అండ్ వీక్ అంటే. మన ఇమ్యూన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి శరీరానికి ఒక ధర్మాలు ఉన్నాయి. రైట్ ఫుడ్, మనం సరైన ఆహారం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, విశ్రాంతి ఇవ్వాలి. ఆర్గాన్స్ ఆల్సో రిక్వైర్. ఇట్స్ నాట్ ఏ 24-hour ఈటింగ్ మిషన్ ఏం కాదు ఇది. అలాగే దానికి రైట్ స్లీప్ కావాలి. అండ్ విసర్జక ధర్మం. సో డిశ్చార్జ్ అయిపోతుండాలి టాక్సిన్స్. మరి ఎప్పుడు తెలుసుకుంటాం? రోగం వచ్చాక తెలుసుకుంటాం. ఆర్ వి ప్రొయాక్టివ్ ఆర్ రియాక్టివ్? 20th century belongs to illness, 21st century belongs to wellness. So the best friends are first grateful, gratitude. మనకి ఫిజికల్ అసెట్స్ ఉన్నాయి, అవర్ బాడీ ఈజ్ ద ఫస్ట్ అసెట్. దీనికే మన పేరెంట్స్ గ్రేట్ఫుల్ ఉండాలి. ద నెక్స్ట్ అసెట్ ఈజ్ ఇంటెలెక్చువల్ డైమెన్షన్. మీకు 20 సంవత్సరాల వరకు లెర్నింగ్ ఏజ్, పేరెంట్స్ నర్సరీ దగ్గర నుంచి ఎల్కేజీ దగ్గర నుంచి మీకు కట్టే ఫీజులన్నీ కూడా లెక్కేస్తే, అవన్నీ ఏ సిప్ ఇన్వెస్ట్మెంట్ లోనో చిట్ ఫండ్ లోనో వేస్తే, ఆల్ పేరెంట్స్ ఇన్ ద కంట్రీ, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఇంక్లూడెడ్,
they become millionaires. They would live perhaps a very rich life. But they invested a lot time, వాళ్ళ టైంని, వాళ్ళ మనీని, ఎనర్జీని అన్నిటిని ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ వాట్ ఆర్ వి డూయింగ్? 20,000కో 30,000కో 50,000కో అమ్ముకోవడానికి ఈ జిందగీ. మరి డబ్బే అవసరం మీద, ఆ డబ్బుతో మనం ఇంకా ఎక్కువ రిచ్ అయిన వాళ్ళం కదా. సో వాట్ కెన్ యూ క్రియేట్? సో ద సెకండ్ వన్ ఈజ్ ఇంటెలెక్చువల్ అసెట్స్. ద థర్డ్ వన్ ఈజ్ ఎమోషనల్ అసెట్స్. ద పీపుల్ హూ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ అవర్ లైఫ్ should not be at the mercy of what matters least in our life. So priorities are the people who stands for you. మీకోసం నిలబడే వాళ్ళు. చాలా మంది చెప్తారు, ఒక వయసు వచ్చాక టీనేజ్ లో ఉంటే, అందంగా ఉంటే ఎవరైనా ఎన్ని మాటలన్నా చెప్తారు, బికాస్ హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ హూ స్టాండ్స్ ఫర్ మీ ఇన్ స్పైట్ ఆఫ్ మై సిచ్యువేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ మీ? నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో ఎమోషనల్ అసెట్స్, దీస్ 3 అసెట్స్ కనుక మీకు ఆల్రెడీ ఉంటే ఎంత విలువ కట్టగలరు? కెన్ యూ రిప్లేస్ యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, యువర్ ఫ్రెండ్? అండ్ ఇంటెలెక్చువల్ వన్, మీకు ఎంత అవకాశం ఉంది, 20 సంవత్సరాల వరకు ఫ్రీడమ్, ఏ బిల్లు కట్టక్కర్లేదు. ఒకసారి 25-30 వస్తే మీకు మ్యారేజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు మీ మీద డిపెండెన్స్ పెరుగుతారు. ఒకరిద్దరు పిల్లలు వచ్చారనుకోండి, సో వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఏదో ఒక జాబ్ చేస్తారు. జాబ్ లో రాగానే ఈఎంఐలో ఇల్లు కొంటారు, ఈఎంఐలో కారు కొంటారు. సో యు ఆర్ లాక్డ్. ఎందుకు పని చేస్తారంటే నాట్ దట్ యు లవ్ టు డూ, బట్ బికాస్ యూ హ్యావ్ టు. సో అందుకే ఇక్కిగాయిలో ఫస్ట్ ప్యాషన్, సెకండ్ మిషన్, థర్డ్ ఒకేషన్. సరైన ఒకేషన్ దొరికింది, ఆ లైఫ్ బికమ్స్ వెకేషన్. క్యూరియాసిటీ. సో ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఉందో డెవలప్ చేసుకున్నారో, ఎవ్రీ డే యూ హ్యావ్ టు రైట్ ఎ జర్నల్, గ్రాటిట్యూడ్ జర్నల్. టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. If somebody teaches you how to be, somebody teaches you how not to be. That is also a teacher. అందుకే ఇండియాలో జై గురుదేవ అంటారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సో ఇన్స్పిరేషన్. ఎవరినన్నా చూసి జెల్స్ ఫీల్ అవద్దు, లేదా కంపేర్ చేసుకుని బాధపడద్దు. గెట్ ఇన్స్పైర్డ్ బై దట్. గెట్ ఇన్స్పైర్డ్ బై నీరజ్ చోప్రా. గెట్ ఇన్స్పైర్డ్ బై పివి సింధు. గెట్ ఇన్స్పైర్డ్ బై దోస్ పీపుల్ హూమ్ యూ అడ్మైర్. అందుకని మీరు ఎప్పుడైతే మీ దాని మీద, ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు, హౌ యూ బికేమ్ జీనియస్? ఐఎమ్ నాట్ జీనియస్, బట్ ఐఎమ్ క్యూరియస్. దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్. ఎక్కడ మీరు క్యూరియాసిటీ ఉందో అక్కడ మీ టాలెంట్ ఉంది. ద థర్డ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ క్యూరియాసిటీ. ఫైండ్ యువర్ క్యూరియాసిటీ. దట్స్ వేర్ యువర్ జీనియస్ ఈస్ దేర్. దట్ విల్ గైడ్ యూ. అందుకని మీకు గ్యాలప్ స్ట్రెంగ్త్ ఫైండర్ అనే టెస్ట్ ఉంది. ఇఫ్ ఇట్ ఆల్ యూఆర్ ఇన్ డౌట్, దట్ ఈస్ అట్లీస్ట్ విల్ గివ్ యూ ఎ క్లూ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్. సో create a right vocation in life. Last one is profession. You have become world class. Rome is not built overnight antar tappadi. Rome is built every day, so that one day it has been seen by others. ఇవాళ పథకానికి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ ఒక్క రోజులో మొదలు పెట్టుంటారు. వీళ్ళందరూ 23 years కి గోల్డ్ తీసుకొచ్చి దేశాన్ని ఎందుకు గర్వపడేలా చేస్తే ఎన్ని సంవత్సరాలకు మొదలు పెట్టుంటాడు. ఒలింపిక్ మెడల్ గురించి ఎప్పుడు డిసైడ్ చేసుకుని ఉంటాడు. ఆ మూమెంట్ అతనికి గాట్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఒలింపిక్ మైండ్ సెట్, నాట్ నౌ. So 10,000 hours anybody spends intensely on one field with curiosity, it is inevitable that to become emerge as a genius. 10,000 hours is just 10 hours a day. It is a 3 years time. Engineering join అవుతారు. 4 సంవత్సరాల తర్వాత మీడియోకర్ ఇంజనీర్ బయటకు వస్తే మీడియోక్రిటీ ఇస్ ఎ క్రైమ్. ఈ దేశానికి నువ్వేమి ఎవరినో ఉద్ధరించక్కర్లేదు. వన్ పర్సన్, దట్ ఈస్ యూ. ఈ దేశానికి గిఫ్ట్ ఇస్తే చాలు. an exceptional, a master, a legend. Bruce Lee said, I'm not afraid of a man who knows 1,000 kicks, but I'm afraid of a man who practices one kick 1,000 times. That means he's talking about mastery. So have you become master of something? So find out that, and one day probably your parents are proud of you, teachers are proud of you, your sisters, brothers are proud of you, your relatives are proud of you. Bring that moment. That moment, even if you do not speak, even if you come and stand, we will give you a standing ovation. Thank you. Very inspiring evening. Thank you so much. Amazing, amazing. Thank you so much, Venu Bhagavan sir. I mean, I was writing the most important points, whatever you told, and it literally filled the whole page. I mean, you included a lot of points, not just one or two. You covered from young to old, and you're talking about ages, you're talking about mindset, you're talking about physical strength, you're talking about, how to build your health, how important is health to you in your building. So, I mean, you included a lot of knowledge. I think this information, what you told us today,
is something which was given at the right time, because this information, Leos, I think they're very young to listen, and you got us right time. You really got us at the right time. And Mirargina question ki we'll soon find an answer. We are, I think, most of us are still finding our passion, or we are still, or else we are, we are in a mission to, move into a success mission. It's like we are right now taking a proper decision, and you are actually an amazing speaker. I really cannot even tell. There are a lot of things which are coming in my mind. I am really sorry from repeating a lot of words, but yeah, thank you so much for being with us today, sharing a lot of information. I would like to listen from Mohandas uncle and respond to what Venu Bhagavan sir just told us. Thank you very much, Alekia. I think after a very long time, hearing a wonderful, proactive speaker today, a very proactive personality, we have taken Mr. Venu Bhagavan. I have really noted down some nice points. What all you have said, Alekia, they are one of the very nice. I was just thinking, he said one nice, nobody should follow anybody. Nobody should follow anybody. Then only we learn a lot of things. And I was about to take a cup of tea, and I did not know what that tea stands for. And he has really given the full form of tea. We must have that thought. We must have that emotion. We must put that into action. That is TEA. And that's a wonderful one, which he has really. And he also said one nice one, which I said that will be a takeaway is, be the next version of yourself. What he conveyed is an excellent proposal to all of us, that do not try to copy what somebody has done. Nobody should try to do a hero worshipping, but start self-thinking on your own self. That's really wonderful. And he also said about something which has really touched me a lot, that is behind every champion, there is a coach. And that is what we are all playing today. We are all playing the coach, and you're all the champions. Thank you very much, Mr. Venu Bhagavan. You have really given a very, very, very wonderful talk, and you have really tickled that little intelligence of our youngsters, and I'm sure they should follow something which you have said today. And all of us really are very happy to have a wonderful speaker. Thank you very much, Alekia. Over to you. A very good evening to everyone, and thank you, Leo, Alekia. So, I joined a little late, just a little busy with my studies, but the last few points that I heard, they were actually very relatable and very true is what I feel, because even though he was speaking in Telugu, I could still understand the things that he was telling, the best friendship of our lives. So that is something I really, feel it's true, and it's something a good takeaway for all of us. So thank you, Uncle. Thank you, sir. It was a really nice talk from your side. And thank you, everyone, for organizing this. The takeaways from this, from the speech by sir was incredible. The first point, which is important for all the people who are here, and especially young people like me, I'm 16, and younger people than me and older than me, of course. The most important point which sir has ignited in me is passion. How important it is to understand what you like yourself and then develop your skills based on that. Also, side by side, youngsters should go into various things, not be a follower. And that is the most important thing and one of the biggest issues we have to tackle, the following culture. And also our passion is the biggest complementary thing to make ourselves better. So there's a lot of things that I found. I resonated to, and I believe in of what Sir talked of. Firstly, how he actually encouraged us to be entrepreneurs, because we shouldn't. I was about to say that, but 1 minute wasn't enough. But I was he said that we shouldn't be always dependent on others for a job. We should try to create our own jobs and work for ourselves. We should be our own boss. That one point I agree with and resonate to. And another thing, I think Vedant talked about is passion. So,
there are many people from other generations. I'll talk of my father's generation or maybe my grandparents. They will ask you to take up mainstream jobs, something that you might not even want to do. Like they'll just ask you to be a doctor, engineer. They'll ask you what you're doing. If you actually say that you're an artist or you're doing something that you really are passionate about, they will look down at you. If you're at a wedding and they'll ask you what you're doing, and if you say that I'm an artist or something, so they'll just look down at you. But like he also spoke about ikigai. That means it means that if you do something that you love, your work won't feel like a burden to you. Every day will feel like a happy day, and because you love what you're doing, and your work won't feel burdensome. And I think that's the key to a happy life. Like, we'll not be individuals in our 50s hating to do our job, or maybe 40s. So I thank you so much for that message, sir.